అసలు చిదంబర రహస్యం అంటే ఏంటి? గర్భగుడిలో కర్టెన్ వెనకాల ఏముంటుంది? ఈ టెంపుల్ ని హ్యూమన్ బాడీ లాగా డిజైన్ చేశారని ఎందుకంటారు? లెట్స్ గో. ఈ వీడియోలో ఈరోజు ఈ విషయాలన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకుందాం. చిదంబరంలో ఉన్న ఈ ఆలయం శివుని విశ్వరూప నాట్యానికి పవిత్రమైన వేదిక. ఇక్కడ శివుడు నటరాజగా నాట్యం చేస్తాడు, కానీ అది కేవలం నాట్యం కాదు, సృష్టిని, స్థితిని, లయని నడిపించే ఒక రితం. ఆ నాట్యం మన యూనివర్స్ యొక్క హార్ట్ బీట్. ఇక్కడ క్రియేషన్, డిస్ట్రక్షన్, సైలెన్స్ అన్నీ ఒక రితంలో జరుగుతాయి. ఇక్కడ టెంపుల్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఈ గుడికి 9 ఎంట్రన్సెస్ ఉంటాయి. మన బాడీ ఓపెనింగ్స్ 9. గర్భగుడి పైకప్పు పైన 21,600 బంగారు పలకలు ఉంటాయి. ఒక మనిషి సగటున రోజుకి 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. సో ఈ గర్భగుడిపై ఉన్న బంగారు పలకలు మన శ్వాసను సూచిస్తాయి. ఆ బంగారు పలకల్ని 72,000 మెటల్ పెగ్స్తో ఫిక్స్ చేశారు. అవి మన బాడీలోని 72,000 నాడీస్ని సూచిస్తాయి. ఈ టెంపుల్ని చూస్తే మన శరీరం యొక్క రహస్యాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ అన్నిటికన్నా ఇంకా గొప్ప రహస్యం ఉంది, అదే చిదంబర రహస్యం. గర్భగుడిలో ఒక కర్టెన్ ఉంటుంది. దీపం వెలుగు మెల్లగా మెరుస్తుంది, గంట శబ్దం ఎక్కువ అవుతుంది. పూజారి మెల్లిగా ఆ కర్టెన్ ని సైడ్ కి మూవ్ చేస్తాడు. మన హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏదో గొప్ప విగ్రహం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అక్కడ ఏం ఉండదు. జస్ట్ ఎంప్టీ స్పేస్, నో ఐడల్, శూన్యం. బికాస్ అల్టిమేట్ ట్రూత్ కి రూపం ఉండదు. చిత్ అంటే కాన్షియస్నెస్, అంబరం అంటే స్పేస్, చిదంబరం అంటే కాన్షియస్ యొక్క స్పేస్ అని అర్థం. చూస్తున్న శూన్యం నథింగ్ కాదు, అదే ఎవ్రీథింగ్. ఇక్కడ కర్టెన్ వెనుక ఉన్న స్పేస్ మేబీ టెంపుల్ లోనే కాదు, మన లోపల కూడా ఉంది. మేబీ దేవుడు మనలోనే ఉన్నాడు.